హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను బీరువా సదురుదాం అనుకున్నానండి. పొద్దున్న పూతరేగులు తీసాక కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా భోజనం అది చేసేసి ఖాళీగా కూర్చున్నాను. ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అని చెప్పి బీరువా చూశాను. బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి, చండాలంగా చిరాగ్గా ఉన్నాయి. అయితే సరేలే ఖాళీగా ఉన్నాం కదా అనేసి బీరువా చదువుదామని అనుకున్నాను. బీరువాలో బట్టలు ఉన్నాయండి, అసలు మామూలుగా లేవు. ఒకటా రెండా మూడా ఎన్ని చీరలు ఉన్నాయో. అందుకే అంటారండి ఆడాలని, ఎన్ని బట్టలు కొన్నా నాకేమీ లేవు బట్టలు. ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నాకు బట్టలే లేవు అసలు. ఒక జత తీసుకుంటాను బావా అంటాము. అలా ప్రతిసారి కొని ఎన్ని బట్టలు అయిపోతున్నాయి కదండి మన ఆడవాళ్ళకి. అలాగే మగవాళ్ళకి కూడా ఉంటాయండి, కాకపోతే ఆడవాళ్ళు ప్రతి ఫంక్షన్ కానీ పండగ కానీ అన్నిటికి ఆ పండగ ఈ పండగ ఫంక్షను, పుట్టినరోజు, పెళ్లి రోజు అలా ఎన్నో ఉంటాయి కదండి ఆడవాళ్ళకి. బీరువాలో పిల్లల బట్టలు మా బీరువాలో అయితే ఉండటానికి మాది పెద్ద బీరువాయే, కానీ పిల్లల బట్టలు పట్టలేదు అసలు. నావి ఈయనవి మా ఇద్దరివే పట్టినవి బట్టలు. పైన రోలోనేమో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కట్టుకునే చీరలు, మంచి చీరలు లాంటివి, అవన్నీ పై రోలో తీసినాయి. ఇప్పుడు ప్రతి చీర తీసిన, ఇప్పుడు మీకు ఒక చీర చూపించాను కదండి, బ్లూ కలర్ చీర. బ్లూ కలర్ చీర మా రిసెప్షన్ చీర. ఆయనకి బ్లూ కలర్ ఇష్టం అని చెప్పారని చెప్పేసి చీరలు తీసుకునేటప్పుడు అందులో నెతికి ఆ బ్లూ కలర్ శారీ కోసం ఎన్ని చీరలు తీపిచ్చానండి. ఆ షాప్లో వాళ్ళు కూడా ఏంటమ్మా అసలు ఆ బ్లూ కలరే ఉండాలా అని చెప్పేసి అడిగేవారు. ఆయన అడగడకు ఫస్ట్ టైము అడిగారు, బ్లూ కలర్ శారీ ఉంటే బాగుండు, నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి. అందుకని నేను ఆ బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నాను. చూశారు కదా నేను బట్టలు మడత పెట్టినానని మా పిల్లలు ఎలాగైతే నాకు హెల్ప్ చేస్తున్నారో. ఒకడు మా చిన్నోడు, మా పెద్దోడండి. మా చిన్నోడు కెమెరా నువ్వు కదిపేస్తున్నాడు, ఫోన్ కదిపేస్తున్నాడు అని తిట్టానని చెప్పేసి వాడు కూర్చొని అయితే ఫుల్గా ఏడుతున్నాడు. ఏడవటం కూడా ఎవరైనా అమ్మ అని ఏడుతాడు. ఈడైతే మాత్రం డాడీ కావాలి, డాడీ వచ్చే డ్యూటీ నుంచి వచ్చే అని ఏడుస్తున్నాడు. మీ పిల్లలు ఏమైనా ఏడుతారండి? ఒకసారి కామెంట్ చేయండి. మా పిల్లలు మాత్రం నేను కొట్టానంటే మా పెద్దోడైతే నానమ్మ అని ఏడుస్తాడు, మా చిన్నోడైతే డాడీ అని ఏడుస్తాడు. ఇద్దరు మాత్రం అమ్మ కావాలి అమ్మ అని మాత్రం అసలు ఏడవరండి. మీ పిల్లలు అసలు ఈరోజు పొద్దుటి నుంచి పిల్లలు మాత్రం విసిగించడం ఆపలేదండి. ఈ సెలవు ఇవ్వటం ఏమో కానీ మనం ఒక్కరోజు భరించడానికి ఇంత ఇబ్బంది పడతాం కదా అసలు. స్కూల్లో టీచర్లు ఎలా ఉంటారండి బాబా, అసలు ఎలా చూస్తారు, ఎలా పట్టించుకుంటారండి బాబా. అస్సలు మాట అనేది వినలేదు. పొద్దున్న పూతరేగులు తీసేటప్పుడు కూడా అలాగే విసిగిచ్చి తినేసారు అట్టుకొని. సర్లే అనేసి బట్టలు మడత పెడుతున్నాను, అప్పుడు కూడా వచ్చేసి విసిగిచ్చేస్తున్నారు. సర్లే అయితే మీకు ఇలా కాదు, మీరు కూడా నాతో పని చేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా పని చేయించానండి. ఇచ్చానంటే ఏదో పని చేయించేసాను, పిల్లల చేత పని చేపిస్తుందంటే ఇవిడని అనుకోకండి. పని అంటే కింద నేను బట్టలు మడత పెట్టి పెడితే అవి నాకు పై రోలుకి అందలేదు. స్టూల్ వేసుకొని ఎక్కాను, కిందకి అచ్చమంటలో వంగవాలని చెప్పేసి వాళ్ళని ఇమ్మన్నాను. ఇమ్మంటే మా పెద్దోడు మా చిన్నోడు ఇద్దరు కూడా ఇచ్చారు. ఇద్దరు హెల్ప్ చేశారు నాకు. నా కొడుకులు బంగారం కదండి. మీరేమంటారు? కామెంట్ చేసి. ఇక్కడ మీకు నేను ఒక పర్స్ తీసి చూపించాను కదా, బట్టలు కింద రోలో బట్టలన్నీ తీస్తుంటే నాకు ఆ పర్స్ కనబడింది. ఆ పర్స్లో అసలు ఏమున్నాయా ఏంటో, డబ్బులు ఏమన్నా ఉంచేనా ఏంటా అని చెప్పేసి చూస్తుంటే అందులో నాకు మెమరీ కార్డ్ దొరికింది. అసలు ఎప్పుడు పెట్టానో కూడా నాకు అసలు గుర్తులేదు. ఆ పర్స్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. అలా బట్టలు తీస్తుంటే దొరికింది. తీస్తుంటే మెమరీ కార్డ్ దొరికింది. ఆ మెమరీ కార్డ్ కాకుండా అందులో ఇంకోటి ఏదో పేపర్ ఉంది, ఏంటా అని చెప్పేసి తీసాను. ఆ పేపర్ ఏంటంటే నేను కాలేజ్ చదివాను. కాలేజ్ చదువుకునే టైంలోని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫస్ట్ అక్షరాలు ఉంటాయి కదా, ఫస్ట్ లెటర్స్ రాసుకొని వాళ్ళ గురించి మేము ఏమనుకుంటున్నామని ఒకరు రాసుకున్నాము. అది మీకు షార్ట్ వీడియోలో నేను ఏం రాసాము ఏంటన్నది చేసి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ పేరు సేజల్, జ్యోతి, దుర్గా, కాజల్, సాక్షి. మేము మొత్తం ఐదుగురిమి పేర్లు రాసుకుని ఒకరి గురించి ఒకరిని రాసుకున్నాం దాంట్లోని. అంటే మనం లోపల ఏమనుకుంటున్నాం అవతల గురించి అని చెప్పేసి అందు మీద రాసుకున్నాం. ఇలాంటి చిలిపిపోయి మీరు కూడా కాలేజీలో చేసే ఉంటారు కదా, చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉందో. నాకు కాలేజ్ లైఫ్ కావాలి అని చెప్తే కామెంట్ చేయండి. నేను కాలేజ్ గురించి అసలు కాలేజ్లో ఏం చేసేదాన్ని, ఎలా ఉండేదాన్ని ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి ఫోటో చూపించాను కదా, అది నాకు
ఆ ఫోటో ఏంటంటే రీసెంట్గా పాన్ కార్డ్ కావాలంటే రీసెంట్గా దిగిన ఫోటోయే. మా ఓడు ఏంటేంటో మాట్లాడేస్తున్నాడు చూడండి ఒకసారి. నేనే అనుకుంటే నాకన్నా వాగుడికాయలో తయారయ్యాడు మా ఓడు. ఇంకా నెతగ్గా 200 రూపీస్ దొరికాడు. నాకు ఇచ్చే పప్పలు కొనేసుకుంటామంటున్నాడు మా పెద్దోడు. తెగ సొడుగుతాడండి. నాకన్నా ఎక్కువ మా ఓడు సొడగడంలోని. అక్షమాల రాసేద్దాం. అమ్మ మనసు చేసేద్దాం. తర్వాత మేడం సార్ రావండి డబ్బులు అయితే ఇల్లని తెచ్చా. విన్నారా మా వాడు వాయిస్? బుర్ర తినేస్తున్నాడు అండి. చెప్పి విసిగిచ్చేస్తున్నాడు. బొట్లేని పెట్టేసేవని అనుకుంటున్నారా? అది తీయగా ఇంకా బట్టలు తీస్తుంటే కింద ఒకసారి నేను శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి విభూతి తీసుకొచ్చాను. ఆ విభూతి కనిపించింది. సర్లే కదా కనిపించింది కదా అనేసి మా పెద్దోడికి పెట్టేసి మా పెద్దోడితో పాటు మా చిన్నోడికి నాకు కూడా పెట్టేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి? శివాలయం విభూతి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పెట్టేసుకున్నాం. అలా సొడుగుతూ ఉన్నాడు. వాడికంటే వాళ్ళ డాడీ ఇష్టమంటే నేను ఇష్టమంట. మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, మా అమ్మని అలా ఏడిపించుకొని తినేస్తూ ఉంటామని చెప్పేసి అంటున్నాడు. ఈ పిల్లల మాటలు కొన్ని మాటలకు అసలు మనం ఎంత బాధలో ఉన్నా సరే అసలు ఆ బాధ అన్నది మనకు తెలియదు కదా. అందుకేనేమో దేవుడు పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని మనకి ఇస్తాడు. అందుకేనేమో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏ వచ్చినా పిల్లల్ని చూసి బతికేచ్చన్న ఒక ధైర్యం ఇవ్వటం కోసమేమో మనకి ఇస్తాడు. నేనైతే మాత్రం అదే అనుకుంటున్నానండి. ఏంటంటే పిల్లల్ని మనకి దేవుడు మన కష్టంలో ఉన్న బాధలో ఉన్న అవన్నీ పోగొట్టుకోవడం కోసం మనకి పిల్లల్ని ఇస్తాడనేసి అనుకుంటున్నాను నేను. ఇంక వీడియోలోకి వెళ్తే పైరో మొత్తం సదిరేసాను, అయిపోయింది. చీరలో కింద డైలీ కట్టుకునేవి, కానీ కింద డైలీ కట్టుకునే వాటిలో కూడా కొత్త చీరలు వచ్చేసినాయి. నేను పింక్ కలర్ మడత పెడుతున్నాను కదా, అది మా ఆడబొడుచు చీర. మన మా చిన్నత్తయ్య వాళ్ళ ఇళ్ళలోకి దిగితే మా ఆడబొడుచుకి పెట్టారు. తను వెళ్ళిపోయింది. అంటే ఎందుకు పట్టుకెళ్ళలేదంటే అప్పుడు ఆ రోజు లలితా పారాయణం చేసుకున్నారు. లలితా పారాయణం చేస్తే ఫోటోలకి లలితాదేవికి ఆ ఫోటోలకి చీర కడతారు కదా, ఇంకా అలా కట్టేసి ఉంచేశారు. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది ఆమె. అంటే మా ఆడబొచ్చి పెద్ద అమ్మాయిని వదిలేసి వచ్చింది. పెద్ద అమ్మాయి 10th క్లాస్ కదా అని చెప్పేసి వచ్చేసింది. దూరంగా ఉంటారు వాళ్ళు. ఆ రోజైతే ఫోటోకున్న చీరని విప్పేసి ఇవ్వటం అయితే వీలు అవ్వలేదు మా చిన్నత్తయ్యకి. ఎందుకంటే కొంచెం హడావడిగా ఉంటారు కదా. ఇళ్ళల్లో దిగిన తర్వాత రోజే వెళ్ళిపోవడం అంటే వాళ్ళకే కొంచెం హడావడిగా ఉంటుంది, ఇంట్లో చదువుకోవడం అది ఇది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇవ్వలేకపోయింది. అందుకని ఇవ్వలేదు. ఇంకా చీరని నా చేతికి ఇచ్చేసింది. మీ ఆడబొడుచు వస్తుంది కదా, వచ్చినప్పుడు నువ్వే ఇచ్చా అని చెప్పేసి నాకు ఇచ్చేసింది. సర్లే అని చెప్పి నా దగ్గరే పెట్టాను. ఆవిడ చీర నా చీర కూడా మా ఇద్దరితో సేమ్ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ మడత పెడుతున్నాను కదా, అదేమో నాది. ఎల్లో కలర్దేమో మా ఆడపడుచుది. ఇద్దరం ఒకలాంటివి తీసుకుంటాము ఎప్పుడన్నా సరే. కరెక్ట్గా ఇంకా బట్టలు మడత పెడుతున్నాము అనక కరెంటు పోయిందని చెప్పేసి మా చిన్నోడు వచ్చి నన్ను ఎక్కిరిస్తున్నాడు. పోయింది వీడియో తీసుకుంటున్నావు కదా అనేసి. మా పెద్దోడే అల్లరండి. మా పెద్దోడి కన్నా ఎక్కువ మా చిన్నోడు అల్లరే. ఇంకా తను వచ్చినప్పుడు పట్టుకెళ్తుందని నా దగ్గర పెట్టేశాను కదా చీర. ఇంకా మా ఆడపడుచు విషయానికి వస్తే ప్రతిదీ షేర్ చేసుకుంటామండి మేమిద్దరమును. మా ఇద్దరి మధ్య ఏ సీక్రెట్ ఉండదు. సేమ్ నాకు మా చెల్లి ఎలాగో మా ఆడపడుచు కూడా అలాగే సేమ్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. తనకి ఏ కష్టం వచ్చినా కానీ నాకు ఫోన్ చేసి చెప్తాను, నాకు ఏ కష్టం వచ్చినా కానీ ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళ తమ్ముడు విషయం అయితే ప్రతి విషయం చెప్తానండి ఆవిడకి. అన్నీ చెప్తాను. నన్ను ఇలాగ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది ప్రతి విషయం చెప్తాను దానికి. తను కూడా నా సపోర్టే ఉంటుంది.
వాళ్ళ తమ్ముడు సపోర్ట్గా అయితే రేరు మాట్లాడుతుంది. తమ్ముడిని ఎవరు వదులుకోరు కదా, కానీ రేరు మాట్లాడటం మ్యాక్సిమం నా సపోర్ట్గానే మాట్లాడుతుంది. అందుకేనేమో మా ఇద్దరు బాండింగ్ అంత బాగుంటుంది. ఒకవేళ వాళ్ళ తమ్ముడు సపోర్ట్ వస్తే కనుక మా ఇద్దరు బాండింగ్ అంత బాగోపోతుందేమో. ఎందుకంటే ఎప్పుడన్నా సరే మన సపోర్ట్ కాకుండా మనం హస్బెండ్ సపోర్ట్ వెళ్తే ఎవరికన్నా కొంచెం ఉంటుంది కదా. కాకపోతే తను అలా కాదులే, అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి తను మాట్లాడుతుంది. ఎవరి తప్పు ఉంటే తనది తప్పు ఉంటే మా ఆయన తప్పు ఉంటే తను తిడుతుంది, నాది తప్పు ఉంటే నన్ను తిడుతుంది. ఇద్దరికి సపోర్ట్గానే ఉంటుంది. తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అయితే మా చెల్లికి కూడా ఇద్దరు ఆడపిల్లలే. వీళ్ళిద్దరి మధ్యలో నాకే ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. నాకు కూడా ఒక అమ్మాయి పుట్టుంటే భలే ఉన్నాను. కాకపోతే అమ్మాయి మానేసి అబ్బాయి పుట్టేశాడు. మీలో ఎంతమందికి అయితే అమ్మాయిలు ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి అమ్మాయి. నాకు మా చిన్నబాబు పుట్టాడు హాస్పిటల్లో పుట్టగానే అబ్బాయి అని చెప్పారు. అబ్బాయి అని చెప్పినప్పుడు ఏడ్చానండి, మామూలుగా కాదు. ఆ డాక్టర్లు కూడా అబ్బాయి పుట్టాడని ఏడుతున్నావేంటమ్మా, నిన్నే చూశాను అబ్బాయి పుట్టాడని ఏడవటము, అమ్మాయి పుడితే ఏడుతున్నారు కానీ ఈ మధ్యలోని అబ్బాయి పుడితే నువ్వేంటమ్మా అలా ఏడుతున్నావా, నీకు ఇష్టం లేదా లేకపోతే కుట్లు నొప్పి వచ్చి ఏడుతున్నావా అనేసి అన్నారు. లేదని నాకు అబ్బాయి పుట్టిందని ఏడుస్తున్నాను, నాకు ఈ నొప్పి కన్నా అబ్బాయి పుట్టాడన్న బాధ ఎక్కువైంది అని చెప్పేసి అన్నాను. అయితే నాకు ఇచ్చే అని చెప్పేసి వాళ్ళు ఎటకారం ఆడారు. కాకపోతే కన్నాం కదండి, ఇవ్వలేము కదా. హాస్పిటల్లో 2 రోజులు ఉంచుతారు కదా, అలా 2 రోజులు ఉంచారు నన్ను. ఉంచితే నా పక్క బెడ్ ఆవిడకి 2 అమ్మాయిలు పుట్టారు, నాకేమో 2 అబ్బాయిలు. అయితేని ఫస్ట్ చూడడానికి అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వచ్చారు. వాళ్ళ అత్తయ్య పెద్ద అమ్మాయిని తీసుకొని వచ్చింది. వస్తే ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే పెద్ద పిల్ల రాగానే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నట్టేసుకుంది. మా పెద్ద అబ్బాయిని సేమ్ మా అత్తయ్య అలాగే తీసుకొని వస్తే వాడు నా దగ్గరికి రాలేదు, మా అత్తయ్య దగ్గరే ఉండిపోయాడు. అప్పుడు అనిపించింది ఆడపిల్ల ప్రేమ అంటే అలా ఉంటుందని చెప్పి. అప్పుడు మాత్రం చాలా ఏడుపు వచ్చేసింది, అసలు మామూలుగా కాదు. ఆడపిల్ల కాబట్టి రాగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వీడు అబ్బాయి కదా అందుకనేసి నా దగ్గరికి రాలేదు. ఆడపిల్లకు ఉన్నంత ప్రేమ అబ్బాయికి ఉండదేమో అని చెప్పేసి చాలా ఏడుపు వచ్చేసింది. ఇటుపక్క అమ్మాయి, ఇటుపక్క బెడ్డ ఆవిడకి అమ్మాయి, అటుపక్క బెడ్డ ఆవిడకి అమ్మాయి, మధ్యలో నాకే అబ్బాయి. చాలా ఏడ్చేదాన్ని అబ్బాయి పుట్టాడని. నాకు ఆ సిచ్యువేషన్ చూశాక ఇంకా చాలా బాధ వేసేసింది. అది ఇప్పటికీ కూడా నాకు గుర్తుంటుంది. ఎప్పుడన్నా సరే నన్ను పట్టించుకోలేనప్పుడు అలాంటప్పుడు చాలా బాధ వేసుకొచ్చేస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తాం, ఇంకా దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం తృప్తి పడాలి కదా. మనకి ఇంకా ఏదో కావాలి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకు అదే రాసి ఉంది అనుకుంటా, అందుకే మనకు అది అవ్వింది. మనకి ఏది రాసి ఉంటే అదే జరిగిద్ది అనేసి నేను నమ్ముతున్నాను. నేను ఈ వీడియో రికార్డింగ్ చేస్తే పక్క నుంచి నా పెద్దోడు నవ్వుతున్నాడు, నీకు అసలు మాట్లాడడం రావట్లేదు, రికార్డ్ చేయడం రావట్లేదు రా, నేను చెప్తాను నేను ఇస్తానని చెప్పేసి నవ్వుతున్నాడు. ఆ రోజు ఎంత అయితే పిల్లలు వద్దనేసి నాకు అబ్బాయి వద్దని చెప్పేసి ఏడ్చాను. ఇప్పుడైతే అంతా హ్యాపీయే. నాకు ఇద్దరు అంత మంచి కొడుకులు దొరికారు. పెద్దదిగా ఎలా ఉంటారో మనకు తెలియదు. అయితే సర్లేండి, ఇప్పుడు నేను మీకు ఒక నైటీ చూపించాను కదా, అదేంటంటే మా ఆయన గారు ప్యాంట్లు బుక్ చేసుకున్నారు ఫ్లిప్కార్ట్లోని. ప్యాంట్లు బుక్ చేసుకుంటే అది నైటీ టైప్ వచ్చింది. దాన్ని నైటీ కూడా అనరేమో. ఆ డ్రెస్ ఎలా ఉందంటే మనం పబ్బులకి వేసుకెళ్తే ఎలా ఉంటుంది సేమ్ ఆ టైప్లో ఉంది. తెచ్చారు కానీ మళ్ళీ ఎంత అనుకుంటున్నారు, దాని కాస్ట్ 1000 రూపాయలు. 3 ప్యాంట్లు 1000 అని పెట్టుకున్నారు. ఆ 3 ప్యాంట్లు కాదు కదా, కనీసం వేరేది ఏదన్నా వచ్చినా యూజ్ అవుతుందేమో. రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. ఆయన రిటర్న్ ఆప్షన్ కూడా చూసుకోలేదు అసలు ఉందా లేదని. తక్కువకు వస్తుంది కదా అని పెట్టేశారు. అది వచ్చింది, అది వేసుకోవడానికి కూడా వీల్లేదు. అది వచ్చిన కానీ నుంచి అలా బీరువాలోనే ఉంది. ఒక్కసారి కూడా వేసుకోలేదు. చిన్న టాప్ కింద అయితే బాగుంటుందేమో అని చెప్పి స్టిచ్చింగ్ చేసి ట్రై చేశాను. చాలా చండాలంగా ఉంది వేసుకుంటే. అప్పటి నుంచి అది అలా బీరువాలోనే ఉంది. ఒక్కసారి కూడా అసలు వేసుకోలేదు నేను. మీకు ఇలా ఎప్పుడైనా ఏమైనా జరిగిందో, ఫ్లిప్కార్ట్లో ఒకటి పెడితే ఒకటి రావటం? మాకైతే మాత్రం ఫస్ట్ టైం అండి అలా జరగటం. ఫస్ట్ టైము. వేరే చాలా బుక్ చేసాం కానీ ఎప్పుడైతే మాకు అలా జరగలేదు. నాకు మాత్రం పిచ్చ నవ్వు వచ్చింది అది చూసి. వేసుకోవడానికి అవ్వదు, అలాగని పడేయలేము. 1000 రూపాయలు కాస్ట్ అది. నాకు మా ఆయన ఫస్ట్ టైం 1000 రూపాయలకి నైటీ కొన్నాడండి. ప్రతి ఒక్కరికి ఇంక ఇలాగే చెప్పాను నేను. దాన్ని నైటీ కూడా అనరు, వేరే డ్రెస్, అదేదో డ్రెస్ అంతే. ఇంకా డ్రెస్ అనలేము, నైటీ అనలేము, ఏమీ అనలేము దాన్ని. మీకేమన్నా ఇలాంటి ఫ్లిప్కార్ట్లో మంచి వింతలు ఏమైనా జరిగినాయా? మాకైతే ఫస్ట్ టైం జరిగింది. ఇలాంటి వింతలు కూడా మీకు కావాలంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయాడంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ వదిలేసుకున్నట్టే, మీరు మిస్ అయిపోతారు. ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మీ సపోర్ట్ ఉండాలి కానీ ఇంకా మంచి వీడియోలు చేస్తాను నేను.
ఈ వీడియో పెట్టావు కానీ మాకేంటి యూజ్ ఏముంది అని అనుకుంటున్నారా? ఉన్నదే చిన్న బీరువా కాదులే, పెద్ద బీరువా. కాకపోతే పైన కింద బట్టలు ఎన్ని బట్టలో ఎలా సదిరేనో ఏంటో మీకు తెలియాలి కదా. ఒక ఆడదాని కష్టం ఒక ఆడదానికే తెలియాలి కదా. అందుకని చెప్పేసి నా వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది. ఈ వీడియోలో చూడండి, నా ప్యాంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, టాపులు ఉన్నాయి, అన్నీ ఎక్కడ పెట్టాలో నాకు తెలియలేదు అసలు. ఈయన బట్టలు కూడా ఉన్నాయి, ఈయన బట్టలు చాలానే ఉన్నాయి. అవి కూడా ఏం చేశాను, సగం బట్టలు ఇక్కడ ఉన్నాయి, సగం బట్టలు మా అత్తయ్యాల బీరువా ఉంటుంది, అందులో పెట్టేశాను నేను. బీరువా సదరాలంటే నాకు ఎంత చిరాకు వస్తుందంటే, ఒకటి ఒక దగ్గర ఒకటి పైన ఒకటి కింద ఒకటి ఇంకో కింద, లేకపోతే ఈయన బట్టల్లో మొత్తం కలిసిపోతాయి నా బట్టలు కూడా. ఎక్కడ పెడతానో నాకే తెలియదు అసలు. ఒక దగ్గర టాప్ ఉంటుంది, ఒక దగ్గర ప్యాంట్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్లో ఉంటాయి నా బట్టలన్నీ. ఎందుకంటే ఇంకా తీసేసి ఇంకా హడావడిగా ఉంటుంది కదండి మనకు. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు అది గట్ట ఇంకా హడావడి ఉండడంలోని పిల్లల్ని అది పంపుదాను కదా, పిల్లల్ని అది పంపేటప్పుడు కొంచెం హడావడిగా ఉండడంలో నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను, తీసేస్తాను, మళ్ళీ కూరేస్తాను, మడత పెట్టను. ఈయన బట్టలు ఉంటాయి, ప్యాంట్లు, మళ్ళీ నైట్ డ్రెస్లు అవి ఈయనవి ఉంటాయి. ఈయన బట్టలు కొన్ని అయితే మా అత్తయ్యాల బట్టల్లో కలిపేసి పెట్టేశాను. ఈ ప్యాంట్లు అవి అవసరం లేని ప్యాంట్లు తీసేస్తానండి అంటే అస్సలు వినరు. తీసి పక్కన పెట్టయితే నేను మళ్ళీ వేసుకుంటాను కదా ఈ ప్యాంటు, నాకు కావాలి కదా అంటారు. నేను ఎప్పుడైతే ఏ బట్టలు అయితే ఆయన తీసి పక్కన పెట్టేస్తాను ఆ బట్టలను అడుగుతారు కావాలని. అందుకని చెప్పేసి ఆయన బట్టలు నేను తీని పక్కన పెట్టను. ఒక్కొక్కసారి కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను. తను అడిగినా కూడా ఏమో తెలియదు నాకు అని చెప్పేసి వేరే ఏమన్నా ఇచ్చేసి కవర్ చేసేస్తాను. మీ ఇంట్లో కూడా ఎలా ఉంటారండి మీ హస్బెండ్లు? కామెంట్ చేసి మాత్రం చెప్పండి. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మాత్రం సపోర్ట్ ఇస్తూ ఉండండి ప్లీజ్ అండి. లైక్ చేసుకోండి, మామకి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫోన్లో కెమెరా ఆన్ చేసినప్పుడు తెగ మాట్లాడేశాడండి. ఇప్పుడు రికార్డింగ్ నేను చేస్తుంటే నేను మాట్లాడతాను అంటున్నాడు. సరే అయితే మాట్లాడు కదా అని చెప్పి దాడికి ఒకసారి ఫోన్ ఇచ్చాను మాట్లాడమని. మాట్లాడుతూ అసలు ఎంత సిగ్గుపడిపోతున్నాడు, మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు, అడిగి అంత సిగ్గుపడిపోతున్నాడు. కెమెరా ముందు వచ్చిన అంత ఉత్సాహం ఆనందం ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే ఎందుకు రాలేదు నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు చెప్పే మాట ఇప్పుడే చెప్పచ్చు కదా. ఎంత సిగ్గుపడిపోతున్నాడు ఆడు రికార్డింగ్ అనగానే. కాకపోతే నేను రికార్డింగ్ చేస్తే మాత్రం నేను చేస్తాను అనేసి అంటున్నాడు. అయితే సరే, నేను వీడియోలోకి వచ్చేస్తే మాత్రం బీరువా ఎలా చదివినా ఒకసారి చూసి చెప్పండి. మీరు ఇంతేనా, బీరువా ఇలాగే చదువుతారా లేదంటే ఇంకా బాగా చదువుతారా? అది కామెంట్ చేసి చెప్పండి నాకు. ఈ బట్టలు చదిరి నాకైతే మాత్రం నీరసం వచ్చేసింది. మినిమం గంట టైం పట్టింది నాకు ఈ బట్టలు చదవటానికి. అసలు ఈ బట్టలు చదవడం అని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చండి నిజంగాన, మామూలుగా కాదు. ఇందుకేనేమో బీరువాలు కనిపెట్టిన నాలాంటి బద్ధకస్తురాల గురించేనేమో బీరువాలు కనిపెట్టారు. ఎందుకంటే లోపలికి ఎలా తోసేసి ఎలా పెట్టేసి తొలిపేసేసుకున్నా కూడా ఎవరికి బయట వాళ్ళకి కనబడదు కదా ఎలా ఉన్నా సరేని. అందుకనే కనిపెట్టి ఉంటారో బీరువా అది తలుపులో వేసేసుకుంటే శుభ్రంగా నీట్గా ఉంటుందని చెప్పేసి. లేదంటే మామూలు అరమార్లు ఉండుంటే కనుక నాకు ఉండేది నా స్వామి రంగా సర్దడానికి సచ్చిదాన్నేమో. ఇంక నేను మామూలుగా కాదు అసలే చదవడం సిరాకంటే ఇంకా నా మామూలు అరమార్లు ఉంటే డైలీ చదరాల్సి వద్దును, నేనే పీకెద్దును, నేనే చదిరెద్దును. అంత పిచ్చలేగుతుంది నాకు చదరాలంటేనే. కాకపోతే ఇంకా తప్పదు కదా, పెళ్ళి అయ్యాక ఇంకా బాధ్యత అంతే మనదే కాబట్టి మనమే చదువుకోవాలి, మనమే చేసుకోవాలి, మనమే అన్నీ చూసుకోవాలి. సరేనండి, అయితే నేను ఎలా చదిరానో కామెంట్ చేయండి. ఇంకా బీరువా మంచిగా చదరచ్చేమో